ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రేజ్ ది లార్డ్. ఈ దినమునాడు దేవుడి వాక్యము సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో దేవుడి వాక్యం సెలవిస్తుంది. కీడు ఎలానట, కీడు గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి వచనం ఏమంటుంది? మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు అంటుంది. అంటే దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మేలుకు ప్రతిగా కీడు చేయవాడి ఇంట నుండి కీడు తొలగిపోదు అంటే మేలు చేసేవాడి ఇంటిలో ఏముంటుందని అర్థమవుతుంది మనకు వాక్యము. మేలు చేసేవాడి ఇంటిలో ఎప్పుడు మేలు ఉంటుందని మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా గమనించుకుందాం. మేలుకు ప్రతిగా కీడు చేయువాడి ఇంటి నుండి కీడు తొలగిపోదు అంటే ఇతరుల చేత మన అవసరతలు తీర్చుకుంటాం, ఇతరుల చేత మనం మేలు పొందుకుంటాం, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ వారికి చెప్పి వారిని సొంత బంధువులా చేర్చుకుంటాం. సొంత వారిగా మనము వారిని ఎలా అంటే అంత లోతులైన ప్రేమతో ప్రేమిస్తాం. ఎందుకు? మన అవసరతలు తీర్చుకోవడానికి కదా. ఒక విధంగా మనం చూసినట్లయితే వారు దేవుడి ప్రేమను బట్టి మనకు ఎంతో మేలు చేస్తారు. దేవుడి ప్రేమను బట్టి మేలు చేస్తున్నప్పుడు వారికి మనం ఏం చేయకూడదని సెలవిస్తుంది వాక్యం. అంటే కీడు చేయకూడదు అంటున్నది. మేలుకు ప్రతిగా కీడు ఎవరికి చేయకూడదు, కీడుకు ప్రతిగా మేలు చేయండి అంటున్నది. కానీ ఇక్కడ మేలుకు ప్రతిగా కీడు చేయవాడి ఇంటిలో నుండి కీడు తొలగిపోదు అంటే మనము ఉపకారం చేసిన వారికి అపకారము తలపెట్టినట్లయితే, మేలు చేసిన వారికి మనం కీడు చేసినట్లయితే, భోజనం పెట్టిన వాడి చేతిని మనము కొట్టినట్లయితే, మనం ఆదరించిన వాడిని మనము తన్నినట్లయితే, మనల్ని చేరదీసిన వాడిని తిరస్కరించినట్లయితే మన ఇంటిలో ఏముంది? కీడే ఉంది. ఎందుకు కీడుంది? మనము వారు మేలు చేస్తే వారిని తిరస్కరించాం, వారు మనల్ని ఆదరిస్తే వారిని త్రోసిపుచ్చాం, వారు మనల్ని కనికరిస్తే వారిని దుఃఖపరిచాం. అంటే ఏమున్నది మన ఇంట్లో? అదే జరుగుతుంది. కాబట్టి వారు మేలు చేశారు కదా, మనము కూడా మేలే చేద్దామని మేలు చేస్తే మన ఇంట్లో కూడా ఏం నిలిచి ఉంటుంది? మేలు. ఆ మేలు నిలిచి ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. మనకేనా? కాదు, మన బిడ్డలకు మేలు జరుగుతుంది, మన కుటుంబంకు మేలు జరుగుతుంది, వారి బిడ్డలకు మేలు జరుగుతుంది. ఎలా అంటారా? దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాట విని దేవుడి ఆజ్ఞలు అనుసరిస్తే 2-3 తరాల వరకు అనుసరిస్తే ఎలా ఉంటుంది? 1000 తరాల వరకు ఏమంటున్నాడు? దేవుడు ఆశీర్వదిస్తా అంటున్నాడు. 1000 తరాల వరకు దేవుడు కాపాడుతారు అంటున్నాడు. అదే 2-3 తరాల వరకు ఎప్పుడు కీడు జరుగుతుంది అని అంటే కీడు మనము ఎప్పుడైతే దేవుడి మాటను తిరస్కరించినప్పుడు 2-3 సంవత్సరాల వరకు శాపం వస్తుంది అంటున్నాడు. అంటే మనం ఏం ఆలోచించుకోవాలి ఇక్కడ? మేలు చేయటానికి ఆలోచించాలి. దేవుడి మాట ఏమని సెలవిస్తుంది ఇక్కడ? మేలు చేయండి మీరు అంటున్నది. మేలుకు ప్రతిగా మీరు మేలే చేయండి. మీరు ఏమని ఆశించారు? వారి ఎదుట నుండి మేలే ఆశించారు కదా. అదే మీరు ఆశించింది వారికి కూడా మీరు అదే ఇవ్వండి. వారి నుంచి ఏం ఆశించావు నీవు? ప్రేమను ఆశించావు, మేలును ఆశించావు, క్షేమం ఆశించావు. కాబట్టి నీ నుండి కూడా వారికి అదే మేలు జరిగించు, క్షేమం జరిగించు, వారికి కూడా నీ నుంచి ధైర్యం జరిగించు. ఎందుకు అని అంటే ఇలా జరుగుతుండగా ఒకరికి ఒకరు మేలు చేసుకుంటున్నాం, ఒకరి పురికొల్పుకుంటున్నాం, ఒకరు దేవుడి ప్రేమలో బలపరుచుకుంటున్నాం. కాబట్టి ఆ మేలును బట్టి మనం ఎవరికి కూడా కీడు తలపెట్టకూడదు. చాలా మంది చూసినట్లయితే ఇప్పుడు ఈ రోజులలో మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనకు మేలు చేయాలని కోరుకుంటాం, మనకు మేలు చేసిన వారికి ఆపదస్తే వారికి కీడు తలపెడతాం. వారి గురించి 2 మాటలు మనకు వినిపించినా వారిని ఇంకా 4 మాటలు మనం కలుపుతాం. ఎందుకంటే వారు మన దగ్గరనే ఉండి మనకే కదా అన్ని రకాల వారి ఉద్దేశములు తెలియపరిచింది. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు. మరి మనం ఎలా ఉంటున్నాం? మేలు చేసిన వాడికి మేలే చేస్తున్నామా? మేలు చేసిన వాడికి కీడు చేస్తున్నామా? వాడి ఇంట భోజనం చేసి వాడిని మడమెత్తి తన్నుతున్నామా? ఎలా ఉంటున్నాం? మనం ఆదరించిన వాడిని త్రోసిపుచ్చుతున్నామా? మనల్ని కనికరించిన వాడిని మనం దుఃఖపరుస్తున్నామా? అటు స్థితిలో ఉంటే కాబట్టి వాక్యం సెలవిస్తుంది, కీడు చేయి వాడి ఇంటిలో నుండి కీడు ఎప్పుడూ తొలగిపోదు. అంటే నువ్వేం చేస్తున్నావు అది అక్కడ నీ ఇంటిలో పెరుగుతూనే ఉంది. నీ ధనం ఎట్లా పెరుగుతుందో అది అట్లా పెరుగుతూనే ఉంది. ఒక రోజు ఏం జరుగుతుందని అంటే ఆ కీడు పూర్తిగా ఎదిగి మనల్ని కూల్చినప్పుడు మనకి ఏది కూడా మిగులదు. కాబట్టి అదే విధంగా చూసుకున్నట్లయితే మనం మొదటి సమయంలో మనం చూసుకుంటాం కదా దావీదు రాజును గురించి. ఇక్కడ అంటాడు 4వ వచనంలో ఏమంటాడంటే, యోనాతాను చెప్తాడు తన తండ్రి అయినా సౌలుతో ఏమంటాడు? దావీదును గురించి దయగా మాట్లాడి, దావీదును గురించి యోనాతాను సౌలు దగ్గరకు వెళ్ళి దయగా మాట్లాడు ఒక మాట అంటాడు, నీ సేవకుడిన దావీదు నీ విషయంలో ఏ తప్పిదం కూడా చేయలేడు అంటాడు. ఎందుకంటాడు? దావీదును సౌలు నిత్యము తరిమిండు, అసూయ చేత నిత్యము తరిమిండు. దావీదు సౌలుకు మేలు చేసిండు, తన రాజ్యంను కాపాడిండు. మేలు చేసిన వాడికి కీడు తలపెట్టినప్పుడు తన కుమారుడు అంటాడు వచ్చి, నీ సేవకుడైన దావీదు నీకే తప్పిదము చేయలేడు, నీవు దయగా మాట్లాడుతూ తండ్రితో చెప్తున్నాడు. చెప్పి అంటాడు ఒక మాట ఏమని, చేసిన
వాడు కాడు. కాబట్టి బహుగా ఏమంటాడు ఇక్కడ, ఒక మాట చక్కని మాట అంటాడు, బహుగా మేలు చేసాను గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక అంటాడు. అంటే నీకు బహుగా మేలు చేసిండు, నీ రాజ్యంను కాపాడిండు, నిన్ను గెలిపించిండు, నీకు మేలు చేసిండు, నువ్వు ఓడిపోకుండా చేసిండు, నీ రాజ్యంను స్థిరపరిచిండు. కాబట్టి అటువంటి నీకు మేలు చేసిన దావీదుకు నువ్వు కీడు తలపెడుతున్నావు అంటున్నాడు అని కుమారుడు హెచ్చరించినను, యోనాతాను హెచ్చరించినను, దావీదు ఆ హెచ్చరిక, సౌలు ఆ హెచ్చరికను త్రోసిపుచ్చాడు. హెచ్చరికను త్రోసిపుచ్చినప్పుడు వారి కుటుంబం ఏమైంది పూర్తిగా చూసుకుంటాం, మనకు అన్ని తెలుసు. కాబట్టి దావీదుకు కీడు మేలు చేస్తే దావీదు మేలు చేస్తే, సౌలు కీడు చేస్తే సౌలు ఇంటి నుండి కీడు తొలగిపోలేదు, అదే మాదిరిగా ఉంది. ఉండడమే కాదు, సౌలు కుటుంబంను నాశనానికి తీసుకెళ్ళింది. ఏంది? మేలుకు ప్రతిగా చేసిన కీడు బహు డేంజర్ అయింది. కాబట్టి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అంటాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే భక్తుడు, మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, నేను మేలే చేశాను, నేను ఎవ్వరి కీడు చేయలేను, కానీ మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తున్నారు, నన్ను తరుముతున్నారు, నన్ను హింసిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నేను నానా విధములుగా బాధపడుతున్నాను. ప్రభువా నేను దిక్కులేని వాడనైతిని, దేవా నేను దిక్కులేని వాడనైతిని అని తండ్రి దగ్గర మొర్ర పెట్టుకుంటున్నాడు. నేను మేలే చేశాను, నాకు కీడు చేశారు అని మనము కూడా ఏ విధంగా అడుగుతున్నాం? ఎందరికి మేలు చేశాం? మేలు చేసిన వారి చేత మనం హింసకు గురయ్యామా? భయపడకూడదు. మేలు చేసిన వారి చేత మనం దుఃఖపడుతున్నామా? భయపడకూడదు. ఈ వాక్యము ఆధారము చేసుకొని దేవుడు వాగ్దానం చేసిన వాడు దావీదు గారి భక్తుడు ఏ రీతిగా మొర్ర పెట్టడం, మనము కూడా ఈ రోజు నుంచి అలా మొర్ర పెట్టకు ప్రయత్నించాలి. నేను మేలు చేస్తే నాకు అందరూ కీడు చేశారు, ప్రభువా నేను దిక్కులేని వాడనైనా నీవు నాకు ఉన్నావు, నేను దిక్కులేని దాన్ని కాదు, దిక్కులేని వాడను కాను, నన్ను అనాథగా విడిచిపెట్టనన్నావు, నాకు మేలు చేయి ప్రభువా అని కూడా మనము కూడా భక్తుడు వాళ్ళు అడగాలి. అప్పుడు దేవుడు మనకు వారు చేసిన కీడుకు రెండంతల వేలు దేవుడు మనకు చేయాలంటున్నాడు. అటువంటి శక్తి మన దేవుడికి ఉంది. కాబట్టి ఇక్కడ మేలుకు ప్రతిగా వారు నా కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరి అంటున్నాడు భక్తుడు. ఏమంటున్నాడో తెలుసా భక్తుడు ఇక్కడ? ఏ మేలుకు ప్రతిగా వారు నాకు, దావీదు అంటున్నాడు, వారికి నేను మేలే చేశాను, వారు నాకు కీడు చేశారు. కీడు చేయడమే కాదు, నేను ఇక్కడ ఏమనుసరించాను? ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరు. హల్లెలూయా. శత్రువులు ఒక మనిషికి ఎప్పుడైతారో తెలుసా? ఉత్తమమైంది, శ్రేష్టమైంది అనుసరిస్తాం. అంటే శ్రేష్టమైంది దేవుడి వాక్యము. ఆ వాక్యమును ఉత్తమమైన దేవునితో మనం నడవడిక, మన ప్రవర్తన, మన పద్ధతి అంతా దేవుడి మార్గంలో సరిచేసుకుంటూ మనల్ని మన కుటుంబంలో కాపాడుకుంటా మనం వెళుతుండగా చుట్టూ ఉంటారే నా అన్నవారు, మనల్ని మనకు కాని వారు ఉంటారే, వారి హృదయాలలో అసూయ పోగు చేసుకుంటుంది. అసూయతో వారు చూసే చూపు వారు మనకు శత్రువులుగా మార్చబడతారు. మనం ఆర్థికంగా ఎదిగిన వారు శత్రువులు అవుతారు. మన మాట కూడా 10 మందిలో నిజాయితీగా చెల్లిన మనకు శత్రువులు అవుతారు. జాగ్రత్త. నీ చుట్టూ ఉన్న వారే నీకు శత్రువులేమో, నీ ఇంటి వారే నీకు శత్రువులేమో, నీ ఉత్తమమైన దాన్ని అనుసరించిన దాన్ని బట్టి వారు నీ మీద పగ పెంచుకున్నారేమో, అయినను సరే నీ ఉత్తమమైన దాన్ని అనుసరించడం మానకూడదు. ఉత్తమమైన దానిని యందు నిలకడగా ఉండడం మానకూడదు. ఉత్తమమైన దానిని మనము అవలంబించుకోవడము ఎప్పుడు కూడా మనము మానకూడదు. ఎందుకో తెలుసా? ఉత్తమమైన దేవుని మనం ఆరాధిస్తే దేవుడు ఉత్తముడు, ఉన్నతుడు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడు. ఆయనను మనం ఆదరిస్తే ఎందరు శత్రువులు ఉన్నారో, ఏ శత్రువు మనకి ఎటువంటి కీడు తలపెట్టినో సర్వశక్తిమంతుడు మనల్ని విడిపించుటకు ఆయన బహు బలవంతుడు అయింటున్నాడు. ఆహా, నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపరి ఉండిన ఎంత మేలు అంటున్నాడు భక్తుడు. ఏమని? నీ కట్టడలను నేను గైకొన్నట్లు ఏం స్థిరపరి ఉండాలా? నా ప్రవర్తన అంతా స్థిరపరి ఉండిన ఎంత మేలు. హల్లెలూయా. దేవుని కట్టడలు కొన్ని, వాటన్నిటిని మనం అనుభవించాలి అంటే మన శరీరము లోబడాలి దేవుని ఆత్మకు. మన శరీరము లోబడితే, దేవుని ఆత్మకు లోబడినప్పుడు మన హృదయము ఆటోమేటిక్గా దేవుని వైపు త్రిప్పబడుతుంది. అప్పుడు ఆయన శాసనాలను, ఆయన ధర్మశాస్త్ర గ్రంథాలను, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం అనుసరిస్తాం. అప్పుడు స్థిరపడి ఉంటాం. కానీ భక్తుడు అంటున్నాడు, ఎలా అంటున్నాడు? నీ ఆజ్ఞలు అన్నట. నీ ఎలా అంటున్నాడు అంటే ఇక్కడ, నీ కట్టడలను గైకొన్నట్లు నేను, నా హృదయము, నా జీవితము, ఎలా ఉండాలంటున్నాడు? నా ప్రవర్తన మొత్తము స్థిరపడి ఉండిన ఎంత మేలు. అంటే దేవుని యందు మనం ఎలా ఉండాలి? మొట్టమొదటగా ఆయన కట్టడలు అనుసరించినట్టు మనము స్థిరులమై కావాలి. మన ప్రవర్తన స్థిరముగా ఉండాలి, మన జీవితం స్థిరముగా ఉండాలి. మన ఎడల దేవుడికి ఉన్న సంకల్పం నెరవేరాలంటే మొట్టమొదటగా మనము స్థిరముగా ఆయనలో ఉండాలి. ఆయన కట్టలు గైకొనొచ్చు మనము స్థిరముగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు గొప్ప కృపను చూపనై ఉంటున్నాడు. ఆయన అంటాడు, ఆయన ఎప్పుడైనా మనకు అవమానం కలగచేయడు. అలా
మనం ఉన్నట్లయితే ఎప్పుడు నిందలు రానియడు. ఒకవేళ వచ్చినను దేవుడు రెండంతలుగా మనకు ఆశీర్వాదము ఇస్తాడు. ఎక్కడ పడిపోయామో అక్కడ దేవుడు నిలబెడతాడు. ఎప్పుడో తెలుసు ఆయన శాసనాల తట్టు చూసినప్పుడు ఆయన ఆ కట్టడలు మనం గైకొన్నట్లు అప్పుడు స్థిరముగా మనం ఆయన లోపల ఉంటే మనము స్థిరముగా ఉండాలి. కానీ మనం స్థిరముగా ఉండలేం. మనకు కలుగుతున్న ఇబ్బంది ఇరుకులన్నీ మనల్ని ఎలా అస్థిరంగా మారుస్తాయి. అస్థిరంగా మార్చినప్పుడు అస్థిరంలో ఉన్నప్పుడు మనం చంచల ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. మనలో చంచల ఆత్మ తిరుగుతున్నప్పుడు మనము కూడా తప్పిపోతూ ఉంటాం. కాబట్టి స్థిరమైన మనసు నిలుపుకుంటకు దేవుని కృప అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన మనసులు స్థిరంగా ఉంచుతాడు. అందుకే కాబట్టి దేవుడి విషయంలో ఇక్కడ అంటాడు ఇర్మియా భక్తుడు ఏమంటాడు, వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవ్వి ఉన్నారు. చేసిన మేలు నాకు ప్రతిగా కీడు చేయవలెనా, వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. హల్లెలూయా. ఈ ప్రజల కొరకు ఇర్మియా భక్తుడు కన్నీటు కార్చాడు. ఈ ప్రజల మేలు కొరకు ఇర్మియా భక్తుడు ఉపవాసాలు ఉన్నాడు. ఈ ప్రజల మేలు కొరకు దేవుడి సన్నిధిలో దినరాత్రుల్లో ఆ ప్రజల పక్షముగా పాపాలు ఒప్పుకున్న వ్యక్తి, కన్నీరు కార్చిన వ్యక్తి ఈ ఇర్మియా భక్తుడు. ఈ ఇర్మియా కన్నీటి ప్రవక్తగా మనం చూసుకుంటాం. ఇటువంటి ప్రవక్తను, ఇటువంటి దేవుని యొక్క ఏర్పరచుకున్న కన్నీటి ప్రవక్తను, దేవుడి సన్నిధిలో వారి పక్షంగా నిలబడ్డ ప్రవక్తను, వారి మేలు కోరిన ప్రవక్తను వారు ఏం చేశారు? ప్రజలంటే మేలుకు ప్రతిగా అతని ప్రాణము తీయ చూస్తారు. మేలుకు ప్రతిగా కీడు చేయ చూసి ఆలోచించారు. కానీ అక్కడ భక్తుడు అంటాడు, భక్తుడు ఏమంటున్నాడు అంటే ఇర్మియా గారు, ఆయన ఏదైతే ప్రజలకు చేశాడో దాన్ని దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాడు. మనము కూడా జ్ఞాపకం చేయాలి. ఏ ప్రజలకైతే దేవుడి యందు ఉన్నప్పుడు దేవుడి యందు మనం ఎలా వారికి మేలు కలిగించామని జ్ఞాపకం చేయాలి. ఎందుకు జ్ఞాపకం ఉండదా? దేవుడి కంటే ఉంటుంది. కానీ మన నోటి నుంచి మనం దేవుడికి జ్ఞాపకం చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు అంటున్నాడు ఆయన. ఏమని? నీ కోపము ప్రభువా ఈ ప్రజల మీదకి రాకుండా నీ సన్నిధిలో నేను నిలిచాను. ఆ ప్రజల మీదకి నీ కోపం రావద్దు. వారు చేసిన పాపమును బట్టి నీ కోపం వారి మీదకి వస్తుంది. అది రావద్దని నేను నీ సన్నిధిలో నిలబడి వారి పక్షంగా నీ సన్నిధిలో మొర్రపెట్టాను నేను. కాబట్టి మొర్రపెట్టిన సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. వారు నాకు కీడే చేస్తున్నారు, కనీసం నీవైనా నాకు మేలు చేస్తావని వస్తున్నాను. నువ్వు మేలు చేసే దేవుడు, నీవు మేలు చేసి విడిపించే దేవుడు అని నీ దగ్గరకు వస్తున్నాను. ఇర్మియా భక్తుడు దేవుడి సన్నిధిలో మొర్రపెడుతున్నాడు కదా. మేలు చేస్తే ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ రోజున కీడు తలపెడుతున్నారు. వారి కీడు తలపెడుతున్నప్పుడు మనము కూడా అదే కీడు తలపెట్టక దేవుడి సన్నిధిలో మొర్ర పెట్టాలి. మేలుకు ప్రతిగా మాకు కీడు తలపెడుతున్నారు ప్రభు అన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇలా మనం చూసుకున్నట్లయితే మేలుకు ప్రతిగా కీడు చేస్తే సైతాను గుణం, కీడుకు ప్రతిగా మేలు చేస్తే దైవ లక్షణం, దేవుడి లక్షణమై ఉంటుంది. క్రైస్తవులకు ఏది తగింది? కీడు చేసిన వాడికి మేలు చేయడం క్రైస్తవులకు తగింది. కానీ కీడు చేయడం